హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి కౌన్సిలింగ్ కి మనం ఏమేమి సర్టిఫికేట్స్ అక్కడ అప్లోడ్ చేయాలి, ఆన్లైన్ లో జరుగుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది. ఆ సర్టిఫికేట్స్ ఏంటనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. సర్టిఫికేట్స్ అన్ని కేర్ఫుల్ గా వినండి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇదే చాలా లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పటి నుంచే మీరు అప్లై చేసుకుంటే కౌన్సిలింగ్ టైంకి అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మనం కౌన్సిలింగ్ ఎప్పుడని చూస్తే కొంచెం టైం అయితే పడుతుంది. మేబీ మినిమం ఒక 1 మంత్ అయినా పడుతుంది. లాస్ట్ ఇయర్ 2025 చూస్తే సుమారుగా రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి మనకు 3 నెలలు అయితే సమయం పట్టింది. ఈసారి కూడా మేబీ ఒక 1 ఆర్ 2 మంత్స్ అయినా టైం పట్టొచ్చు. చాలా టైం ఉంది కాబట్టి మనం ముందు నుంచే సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుందాము. అలాగే ర్యాంక్స్ కి ఎక్కడ సీట్ వస్తుంది, కట్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తాను. ముందే ఆ వీడియోస్ అన్ని చేసేస్తే ఈ 2 నెలలు కూడా మనం ఖాళీగా ఉండాలి కాబట్టి స్లోగా అవన్నీ కూడా మీకు ఎప్పుడు అవసరం అయితే నాకు తెలుసు కాబట్టి అన్ని కూడా స్లోగా చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. సర్టిఫికేట్స్ ఏవైతే మిస్ అయ్యాయో అవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే సర్టిఫికేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా ఏపీ లాసెట్ అండ్ ఎల్ఎల్ఎం వారికి సంబంధించి ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ అనేది దగ్గర పెట్టుకోండి. ఇవి బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కాపీస్ అయినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అలాగే సెకండ్ పాయింట్ కి వచ్చేసినట్లయితే డిగ్రీకి సంబంధించి వాళ్ళు, అంటే డిగ్రీ మీద ఎవరైతే 3 ఇయర్స్ ఎల్ఎల్బికి అప్లై చేశారో లేటెస్ట్ బ్యాచెస్ అయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓడి ఇంకా ఎవరు అంటే ఒరిజినల్ డాక్యుమెంట్. అలాగే డిగ్రీ చేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది లేదా 2-3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గర ఓడి అనేది ఉంటుంది. అది కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకోవాలి. ఓన్లీ లేటెస్ట్ బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పీసీ అప్లోడ్ చేస్తే ఏమీ అన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఓడి అప్లోడ్ చేయాలి. అలాగే మార్క్స్ మేము డిగ్రీకి సంబంధించి ఏదైతే ఉందో అది రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఎల్ఎల్ఎం ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎల్ఎల్బికి సంబంధించిన ఓడి కానీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ మార్క్స్ మెమో కానీ ఇవి దగ్గర పెట్టుకోండి ఎల్ఎల్ఎం కి సంబంధించిన వాళ్ళు. అలాగే ఇంటర్మీడియట్ ద్వారా 5 ఇయర్స్ ఎల్ఎల్బికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ మెమో అయితే రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేకుండా మీకు ఎక్కడ కూడా అడ్మిషన్ అయితే ఇవ్వరు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అని అంటారు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఎక్కడైతే మీ లాస్ట్ స్టడీ ఆపేశారో ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది డిగ్రీ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తారు, కానీ డిగ్రీ మీద ఎల్ఎల్బికి అప్లై చేస్తారు. ఇప్పుడు డిగ్రీకి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వెతుకుతూ ఉంటారు కానీ దొరకదు. అది ఎంబీఏలో మనకు దొరుకుతుంది అనమాట. కాబట్టి లాస్ట్ ఎక్కడైతే స్టడీ చేసామో అది ట్రాన్స్ఫర్ అవుతూ లాస్ట్ ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఏదైతే ఉందో అదైతే సబ్మిట్ చేయాలి. ఎవరైతే డిస్కంటిన్యూ చేశారో, ఇంటర్మీడియట్ చేసి కొంతమంది డిగ్రీలో జాయిన్ అయ్యి మానేస్తారు, అప్పుడు టీసీ అనేది వాళ్ళకు ఉండదు. అప్పుడు మీరు డిస్కంటిన్యూ టీసీ అనేది ఎక్కడైతే మీరు డిస్కంటిన్యూ చేశారో అక్కడికి వెళ్ళి మీరు తీసుకురావాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది పోయినట్లయితే మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకుని ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచో ట్రై చేసుకోండి. ఫోర్త్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా 10th మెమో అయితే దగ్గర పెట్టుకోండి. 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఎల్ఎల్ఎం వాళ్ళు 10th మెమో కంపల్సరీగా ఉండాలి. అలాగే 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు, ఎల్ఎల్ఎం వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత మెయిన్ గా స్టడీ సర్టిఫికేట్స్ పాస్ట్ 7 ఇయర్స్ అంటున్నారు. 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఎక్కడ చదివారు అనేది వాళ్ళు దాన్ని బట్టి మనకు లోకల్ నాన్ లోకల్ అని డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు 7 ఇయర్స్ తీసుకోండి స్టడీ సర్టిఫికేట్స్. అలాగే డిగ్రీ వాళ్ళు అయితే 9th నుంచి డిగ్రీ వరకు తీసుకోండి. అలాగే ఎల్ఎల్ఎం వాళ్ళు అయితే ఇంటర్మీడియట్ నుంచి ఎల్ఎల్బి దాకా అయితే మీరు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. స్టడీ సర్టిఫికేట్స్ మా దగ్గర లేవండి అంటే ఎక్కడైతే మీరు చదివారో అక్కడికి మళ్ళీ వెళ్ళినట్లయితే వాళ్ళు రాసి మళ్ళీ సైన్ చేసి మీకు ఇస్తారు. స్టడీ సర్టిఫికేట్స్ కి పెద్ద ప్రాబ్లం అయితే లేదు, ఈజీగానే మనకు దొరుకుతాయి. తర్వాత 6th పాయింట్ చూస్తే నాన్ లోకల్ అనే అప్లికేషన్ ఫామ్ మీద ఎవరికైతే వచ్చిందో మీరు లోకల్ క్యాండిడేటే కానీ నాన్ లోకల్ అని ఒకవేళ స్టడీని బట్టి పడినట్లయితే, మీ పేరెంట్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నట్లయితే, ఆధార్ కార్డ్స్ అన్ని ఇక్కడే ఉన్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ 7 ఇయర్స్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి రెసిడెన్స్ సర్టిఫికేట్లు ఎక్కడ ఇవ్వట్లేదు. మరి వీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఒకసారి ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళి ట్రై చేయడానికి చూడండి, లేదా మీ సేవా సెంటర్స్ కి వెళ్ళి ట్రై చేసి చూడండి. ఒకవేళ 1 ఆర్ 2 ఇయర్స్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఒకవేళ దాన్ని కన్సిడర్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లాస్ట్ ఇయర్ వరకు అయితే చాలా మందికి చేయలేదు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అందరికీ కాదండి, ఎవరికైతే నాన్ లోకల్ అని వచ్చిందో వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అందరికీ కాదండి, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి అలాగే హయ్యర్ ఇన్కమ్ ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో అలాగే 2 lakhs బిలో అయితే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం చూపించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకుంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ కొంచెం స్పీడ్ గా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయండి. 2 lakhs బిలో ఉంటే సరిపోతుంది మనకు. తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గౌట్ ఐడి, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే దగ్గర ఉంచుకోండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అందరికీ కావాల్సి ఉంటుంది. లేటెస్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది, అంటే 2026కి సంబంధించింది ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ క్యాస్ట్ మారదు కాబట్టి ఒక 2-3 ఇయర్స్ బిలో అయినా సరే ప్రాబ్లం అయితే లేదు. మరి 5 ఇయర్స్ ముందున్న సర్టిఫికేట్స్ తీసుకొస్తే వాళ్ళు మేబీ ఒకవేళ లేటెస్ట్ అడిగితే మనం మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. తర్వాత స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సర్టిఫికేట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో పిహెచ్ఆర్, స్పోర్ట్స్,
సర్టిఫికేట్స్ సిఐపి, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అందరికీ ఏమో ఆన్లైన్ లో జరుగుతుంది, వీళ్ళకి కూడా ఆన్లైన్ లో జరుగుతుంది. కానీ ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే అధికారులు మాత్రం ఫిజికల్ గా రమ్మని కోరుతారు. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే కేటగిరీ ఉన్నారో వారు ఫిజికల్ గా గుంటూరులో మనకు జరుగుతుంది, అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు వీటన్నిటి గురించి క్లియర్ గా మనం మాట్లాడుకుందాము. తర్వాత ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా ఎస్ఎస్సి టీసీ మీద మనకు హెడ్ మాస్టర్ గారు సైన్ చేసి ఉన్న ఏదైతే టీసీ ఉందో అది అప్లోడ్ చేసినా పర్వాలేదు, లేదా మైనారిటీ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. తర్వాత ఓసీ కేటగిరీలో ఉండి అలాగే లోయర్ ఇన్కమ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అది కూడా లేటెస్ట్ దే ఉండాలి, 2026-27కి సంబంధించింది మాత్రమే ఉండాలి. అదే యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మనం కౌన్సిలింగ్ నోటిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ టైంలో మనకు ఓసీ బీసీ వాళ్ళకి 1000 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 500 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు. సో ఈ విధంగా సర్టిఫికేట్స్ అయితే మనకు ఉండడం జరిగింది. దీని మీద ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి, లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడడానికి అయితే ప్రయత్నించండి. కాల్ మీ ఫోర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు నాతో మాట్లాడొచ్చు. కాబట్టి మెయిన్ గా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర చాలా మంది లేట్ చేస్తూ ఉంటారు. అది కౌన్సిలింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు చాలా మెసేజ్ చేస్తూ ఉంటారు, నాది లాస్ట్ ఇయర్ ఉంది, ఏం చేయమంటారని చెప్పి. కాబట్టి ఇన్కమ్ అనేది లేటెస్ట్ ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది, కానీ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసి పెట్టుకోండి. 2 lakhs బిలో ఉంటే మంచిది. ఇంకా వీటన్నిటి గురించి ఏదైనా కామెంట్స్ తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.